స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ప్రతి ఏటా దేశ ప్రధాని హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు తెలిపారు. గాంధీనగర్లో మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి అగస్తా కళాశాల కరెస్పాండెంట్ డొడిపట్ల నాగేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమం 78 మీటర్ల జాతీయ జెండాతో భారతమాతకి జై, మాతరం మాతరం వందే మాతరం, నవ్యాంధ్రప్రదేశ్కి జై బోలో నినాదాలతో కాలేజీ విద్యార్థులతో కలిసి గాంధీనగర్లో పలు వీధుల్లో హర్ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ముఖ్య అతిథులుగా జాతీయ జెండా పట్టుకుని ర్యాలీగా బయలుదేరారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో అన్ని చోట్ల హర్ఘర్ తిరంగా యాత్రలు జరుగుతున్నాయని అన్నారు. కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అన్నారు. ప్రతి ఒక్కరూ జాతీయ సమితితో భావాలను కలిగి ఉండాలని, ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా ఎగురవేయాలని సూచించారు. మాజీ కార్పొరేటర్ గోడి సత్యవతి అగస్తా కళాశాల ప్రిన్సిపల్ దొడ్డుపట్ల నాగేశ్వరరావు, మాలకొండయ్య, గోడి వెంకట్, కర్రి సత్యనారాయణ, యార్లగడ్డ రామ్కుమార్, కొండల సాయికుమార్, ఏడిది కృష్ణ, మాజీ కౌన్సిలర్ గరిమెళ్ల శర్మ, కందాల రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్వీట్స్ పంచిపెట్టారు. వారిని అభినందించారు. సెంట్రల్ మండలంలో 38, 39, 41 డివిజన్లో హర్ఘర్ తిరంగా యాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి పలువురు పాల్గొన్నారు. ర్యాలీలో అగస్త్య విద్యాసంస్థలు పిల్లలు, కరస్పాండెంట్ గారు మరియు స్టాఫ్ కూడా పాల్గొనడం జరిగింది. భారీ సంఖ్యలో లోకల్స్ కూడా ఈ కార్యక్రమాన్ని పార్టిసిపేట్ చేశారు. ఈ హర్ఘర్ తిరంగా అనే కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈ నెల 10వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరిగేటువంటి కార్యక్రమాలు ప్రతి చోట ప్రతి మండలంలోనే కూడా యాత్ర జరగాలి అనేటువంటిది జాతీయ పార్టీ మనకిచ్చినటువంటి పిలుపు భారతీయ జనతా పార్టీ తరఫున. అదేవిధంగా 15వ తారీఖు లోపు ప్రతి ఒక్కరి ఇంటిపైన కూడా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి కుటుంబ సభ్యులతో అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా దాన్ని మనం పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పేసి మీ అందరం కూడా అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. హర్ఘర్ తిరంగా అనే ఎటువంటి కార్యక్రమాలను తీసుకోవడానికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలందరూ అర్థం చేసుకుంటారని, జాతీయ భావాన్ని రేకెత్తించుకోవడానికి మనం చేసే ప్రయత్నంగా ప్రతి ఒక్కరూ దీన్ని స్వాగతించి అందరూ కూడా వారి ఇంటిపైన తప్పకుండా జాతీయ పతాకాన్ని 15వ తేదీన ఆవిష్కరించాలని తెలియజేస్తూ 41వ మండలంలో మన గోడి వెంకట సత్యవతి గారి ఒక ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఒక మండలంలో చాలా గొప్పగా హర్ఘర్ తిరంగా ఉన్న కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం. అలాగే ప్రతి మండలంలో కూడా ఈ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకుని ఇలాగే ఘనంగా హర్ఘర్ తిరంగా అనేది అందరూ చేయాలని, మన భారతదేశ భక్తిని అందరికీ సాటి చెప్పాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఏదైతే ఈ యొక్క హర్ఘర్ తిరంగా అనేది సంకల్పించారో అది అందరం కూడా మనం తూజా తప్పకుండా అందరూ ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహించాలని కోరుతూ అందరికీ తెలియజేస్తాం. చిన్నప్పటి నుండి విద్యార్థుల్లో దేశ సమైక్యత భావన వెల్లుబుకే విధంగా ఈ హర్ఘర్ తిరంగా కార్యక్రమం జరగడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా మాత్రం వందే మాత్రం అంటూ నినదించారు. అలాగే ప్రతిష్టాత్మకమైన గాంధీ పార్క్ అంటే అఖిల భారత కాంగ్రెస్ సమావేశం నిర్వహించిన గాంధీ పార్క్ చుట్టూ ఈ కార్యక్రమం జరగడం చాలా గొప్ప విషయం అని భావిస్తున్నాను. 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి పూర్తయిన సందర్భంగా 78 మీటర్ల ఈ జాతీయ పతాకాన్ని అగస్త్య కాలేజీ నుండి గాంధీ పార్కు, అలాగే మార్కెట్టు, అలాగే ఒక సుమారు 2 కిలోమీటర్ల మేర జరగడం చాలా సంతోషం. సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి ఎలియ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది. ఇవాళ మనం గమనించవలసినటువంటి విషయం ఒకటి, విద్యార్థులకు జాతీయ భావన రావాలి. మనందరికీ కులాలు ఏవైనా మనం అందరం భారతీయులు అనేటటువంటి ఆలోచన రావాలి. జాతీయ జెండా ఒక చేత పట్టుకొని మన యొక్క హిందూ జెండా మరొక చేత పట్టుకొని మనం అందరం కూడా రోడ్డు ఎక్కి మన యొక్క ఐక్యతను చాటుకోవడం కోసం కొన్ని పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇవాళ మనం స్వతంత్రం తీసుకొచ్చినటువంటి గాంధీ గారి కళలను మనం ముందుకు తీసుకెళ్తూనే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తు చేసుకోవాలి, అల్లూరి సీతారామరాజు గారిని గుర్తు చేసుకోవాలి. మరొక విధంగా ఛత్రపతి శివాజీని కూడా మన యొక్క వారసులుగా గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా మన యొక్క వారసత్వాన్ని ప్రకటించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.